మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. ఒకవైపు మహారాజు జరాసంధుని సేనలు మగధ నుంచి మధుర వైపుకు తరలి వస్తున్నాయి. మరోవైపు మధురా నరేంద్రుని తరపున పంపబడిన రాయబారి అక్రూరులు హస్తినాపురం కొలువులో మహారాజు ధృతరాష్ట్రుని చెంత సైనిక సహాయాన్ని అందిస్తున్నారు. మా మహారాజు ఉగ్రసేనులు నన్ను సహాయం అర్థించడానికి తమ దగ్గరకు పంపించారు. ఎటువంటి సహాయం? సైనిక సహాయం. సైనిక సహాయం మాకేం అర్థం కావటం లేదు. మహారాజా, ప్రస్తుతం మధుర రాజ్యానికి ఒక ఆపద ముంచుకొచ్చింది. మగధ నరేంద్రుడు జరాసంధుడు విస్తార సేనను సమీకరించుకుని మధురపై దండయాత్ర చేసి మధురను నాశనం చేయాలనుకుంటున్నాడు. అతడు ప్రతిజ్ఞ చేశాడట, ఆ మధురలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ఏ ప్రాణైనా ఇక జీవించి ఉండరాదని. ఈ పైశాచిక నరసంహారం నుంచి మధురలోని అమాయక ప్రజానీకాన్ని రక్షించడానికి మా దగ్గరున్న సైన్యం చాలదు. భీష్మ పితామహులు వారికి సహాయం చేయాలని సంకల్పించుకున్నారు. కానీ శకుని తన చాకచక్యంతో ఆ విషయాన్ని తలక్రిందులు చేశారు. పరిస్థితి తీవ్రముగానే ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో మహారాజు ఉగ్రసేనులు ఏ సహాయమైతే కోరారో దాని విషయమై మనం పరిశీలించవలసింది. ఖచ్చితంగా భీష్ముల వారు నిజమే వచించారు. తప్పక విచారించవలసిందే. సమస్య ఇంత బలమైంది కనుక దీన్ని గట్టిగా పరిశీలించిన తరువాతే మనం సమాధానం ఇవ్వాలి. పితామహులు చెప్పినట్టు ఈ విషయాన్ని తప్పక పరిశీలించాలి. ప్రతి అడుగు తమరు లెక్క ప్రకారం వెయ్యాలి. ధృతరాష్ట్ర మహారాజు శకుని మాటలకు లోబడి
వెంటనే నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించాడు. కుమార శకుని సలహా సరి అయినదే. ఈ విషయం గురించి బాగా పరిశీలించి ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతవరకు సేనాపతి అక్రూరుల వారికి రాజమందిరపు అతిథి గృహంలో విశ్రాంతికి ఏర్పాట్లు జరిగేలా చూడండి. దీనితో మహామంత్రి విదురులు అత్యంత దుఃఖితులై భీష్మ పితామహుల చెంత కరుదించారు. ఇప్పుడు జరుగుతున్నది ఉచితం అంటారా లేక అనుచితం అంటారా? అనుచితం, పూర్తిగా అనుచితం. అయితే తమ గొంతు ఎందుకు మూగబోయింది? ఇంతటి తీవ్ర విషయాన్ని గురించి రాజ్యసభలో తమ అభిప్రాయం ఎందుకు వెల్లడించలేదు? కానీ భీష్మ పితామహుడు తన అశక్తతను తెలియజేసి తాను ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞను పాటించి తీరవలసిందేనన్నారు. ఏమిటో చెప్తాను విను. మాత సత్యవతికి నేను ఆనాడు ఇచ్చిన వాగ్దానం, నేను ఆ సమయంలో ఇచ్చినది. అప్పుడు ఆమె అడిగినది, నీ మాట మీద నమ్మకం ఏమిటి అని. నీ వంటి పరాక్రమవంతుడు వీరుడు నా నిర్బల సంతానాన్ని వధించి సింహాసనాన్ని అధిరోహించవచ్చును కదా అన్నది. అప్పుడు నేను వాగ్దానం చేశాను, ఆమె సంతానంలో ఎవరైనా అస్తినాపుర సింహాసనాన్ని అధిరోహిస్తే బ్రతికున్నంత వరకు వారికి సేవ చేస్తానని, వారి సింహాసనాన్ని రక్షిస్తానని, వారి ఆజ్ఞను నేను పాటిస్తానని వాగ్దానం చేశాను. అటు శకుని ధృతరాష్ట్రుని ఉసిగొలుపుతున్నాడు. జరాసంధుని ద్వారా మధుర నాశనమైతే ధృతరాష్ట్రుడు తన పుత్రుని రాజును చేయటానికి అవకాశం ఉంటుందని, ఇక పంచపాండవులకు వారి తల్లి కుంతీదేవికి ఎవ్వరూ సహాయపడరని బోధించాడు. రాజనీతి యొక్క ధర్మం ఏమిటంటే దురదృష్టానికి కారణమైన దానిని నిర్మూలించాలి. అంటే అవసరం వచ్చినప్పుడు పాండుపుత్రులను నిర్మూలించాలి. ఇది అధర్మం, ఇది అన్యాయం, ఇది పాపం మహారాజా. కాని ఆవిడ సోదరుడైన శకుని ధృతరాష్ట్రుని వక్ర మార్గాన పయనించేలా చేశాడు. మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. రాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడు రాజ్యానికి ఉత్తరాధికారి అవుతాడా కాడా? అవుతాడు. అయితే హస్తినాపురానికి ప్రస్తుతం రాజు ఎవరు? మేమే. బాగు మహారాజా బాగు. ఈ సమయంలో ఎవరు రాజు వారి పుత్రుడే రాజ్యానికి ఉత్తరాధికారి. శకుని, నీ యొక్క యుక్తి బుద్ధి రెండూ మెచ్చదగినవే. శాభాష్. నీవు గనక ఇక్కడే ఉంటే మా కుమారుడు దుర్యోధనుడు అవశ్యం యువరాజు కాగలడు. ఖచ్చితంగా ఉంటాను మహారాజా, ఖచ్చితంగా ఉంటాను. తమకు నేను మాట ఇస్తున్నాను. ఎప్పుడైతే నా ప్రియమైన మేనల్లుడు ఈ రాజ్యానికి రాజు కాగలుగుతాడో అప్పటి వరకు గాంధార రాజ్యం మొహం చూడను. అటు అక్రూరుల వారు అందరినీ కలుసుకుంటున్నారు. అందరూ కలిసి మహారాజుపై ఒత్తిడి తెస్తే మధురవాసులకు సహాయం చేస్తారని అక్రూరుల వారి ఆశ. అలా వారు భీష్మ పితామహుల చెంతకు వచ్చారు. పితామహులు వారికి తన హృదయ వేదనను వెల్లడించారు. రాజ్య పరివారపు వాతావరణం అంతా ఎంతో కలుషితమైపోయింది. ఎంతటి వైపరీత్యం! ఈ కురువంశపు వృద్ధి ప్రగతి కోసం మేమందరం ఒకరిని మించి ఒకరు గొప్ప త్యాగాలు చేశాము. నేడు ఆ మహాపరివారంలో రాజ్యాధికారం కోసమే తమ అన్నని తమ్ముడు శత్రువుగా చూస్తున్నాడు. నేను ఈ రాకుమారులంతా ఒక్కటిగా కలిసి గురు ద్రోణుని ఆశ్రమంలో శస్త్ర విద్యలు ప్రదర్శిస్తూ ఉంటే చూసి పులకించేవాణ్ణి. ప్రతినిత్యం ఎన్నో కలలు కంటూ ఉండేవాణ్ణి. ధర్మాత్ముడైన యుధిష్ఠుని అధీనంలో పార్థుడు, దుర్యోధనుడు వంటి వారు మైత్రితో ఉంటే ఇక హస్తినాపుర సామ్రాజ్యాన్నే కాక సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలేవారు. ఆనాడు హస్తినాపురాధీశుడు ధరిత్రికే సామ్రాట్ అయ్యేవాడు. ప్రస్తుతం
ప్రస్తుతం స్వార్థం, లోభం ఈ పరివారం యొక్క శక్తిని తునాతునకలు చేసి వేశాయి. కానీ నేటి పరిస్థితి ఏమిటంటే పరస్పరం అన్నదమ్ములే కలహించుకుని ఈర్ష్యా ద్వేషాలతో హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు ధర్మానికి అధర్మానికి మధ్యనున్న తేడా కానరాకుండా పోతోంది. ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగాను చిత్రీకరిస్తున్నారు. ఈ శక్తులన్నీ ఐకమత్యంతో పనిచేస్తే వీరు సమస్త విశ్వాన్ని ఏకగ్రీవంగా ఏలగలుగుతారు. ఇప్పుడు ఈ శక్తులే పరస్పరం కలహించుకొని క్షీణించిపోతున్నాయి. ఇంతకు మించిన దౌర్భాగ్యమే ఉన్నది, ఇంతకు మించిన వైపరీత్యమే ఉన్నది. ఇప్పుడు నేను విదులవారు మా ఇరువురి కళ్ళ ఎదుట జరుగుతున్న ఈ కురువంశ వినాశనాన్ని చూసి అశ్రువులు రాల్చగలమే గాని ఏమీ చేయలేకపోతున్నాం. ఇంతకు మించినటువంటి ఘోరమే ఉన్నది. హే పరమేశ్వర, ఇదే నీ ఇచ్చైతే ఇంకెవరూ ఏం చేయలేరు. మేము నిమిత్త మాత్రులం, ఏమీ చేయలేము. క్షమించాలి అక్కురుల వారు, క్షమించాలి. నేను మీ సమస్యలకు పరిష్కారం చెప్పడం విస్మరించి మా సమస్యల గురించి ఏకరువు పెడుతున్నాను. మాకు మా సమస్యను గురించి ఎటువంటి చింత లేదు పితామహ. ఎందుకంటే దానిని పరిష్కరించగలవారు మధురలో స్వయంగా ఎప్పుడూ అవతరించి ఉన్నారు. ఆ విషయం మాకు తెలుసు. తమరు నేడు మహారాజును అవశ్యం కలిసి వెళ్ళండి. వచ్చిన పని జయప్రదం కాదని తెలుసు. ఎందుకంటే తమరు మహారాణి కుంతీదేవికి సంబంధించినవారు. సహోదరి కుంతి, ఈ క్లిష్ట పరిస్థితిలో తమరే మాకు సహాయపడగలరు. తమరు మహారాజు గారితో మాట్లాడి తమ పుట్టినింట కమ్ముకున్న ఈ ఆపదను నివారించడంలో మాకు సహకరించాలి. అందుకే నేను తమ చెంతకొచ్చాను. పరిపూర్ణ విశ్వాసం ఉంది. వారి నిర్ణయం మీద తమ ప్రభావం తప్పకుండా ఉంటుంది సహోదరి. ఒకవేళ అలా జరిగితే అంతకంటే ఏం కావాలి? దౌర్భాగ్యవశాత్తు నేడి రాజవంశంలో నా మాటకేమాత్రం విలువ లేదు. పైగా ఇప్పుడు నేను పరాధీననైన విధవరాలను. తమకో విషయం విన్నవిస్తున్నాను. నా కుమారుల చింతే నన్ను వేధిస్తోంది అగ్రజ. ఇక్కడి వారి దృష్టిలో పంచపాండవులు చాలా హీనంగా గోచరిస్తున్నారు. ప్రస్తుతం నా స్థితి వలలో చిక్కిన ఓ లేడిపిల్ల పరిస్థితి. దుర్యోధనుడు ఒకమారు భీముణ్ణి చంపాలనే ఉద్దేశంతో వాడు తినే భోజనం విషతుల్యం చేసి వాడిని నదిలో పడవేయించాడు. కానీ భీముడు చావలేదు. తన శరీరాన్ని విషరహితం చేసి నాగలోకంలోని దేవతలు రక్షించారని భీమసేనుడు నాతో చెప్పాడు. తమరు మహారాజు గారితో ఈ విషయాన్ని గురించి విన్నవించలేదా? లేదు. ఎందుకు? విదురుల వారు వద్దని వారించారు. ఎందుకంటే మహారాజు పుత్ర వ్యామోహంతో పూర్తిగా అంధులైపోయారు. దుర్యోధనునికి విరుద్ధంగా ఏ మాటలు వినరు. అంతేకాక తమ పుత్రుల్నే నిందిస్తారు అన్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది. ఘనకీర్తి వహించిన కురువంశంలో
తమకు సహకరించేవారు ఎవరూ లేరా? విదురుల వారున్నారు. వారి పట్లే నాకు పూర్తి విశ్వాసం. అప్పుడప్పుడు అనుకుంటాను, నా పుట్టింటి వారు ఎప్పుడైనా ఈ అభాగ్యురాలు గురించి తలుచుకుంటారా అని. తప్పక తలుచుకుంటారు, ఎప్పుడూ తలుచుకుంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణుల వారు తమని ప్రతినిత్యము తలుచుకుంటూనే ఉంటారు సహోదరి. కృష్ణుడా? మా సహోదరులు వసుదేవుల వారి పుత్రుడు కృష్ణుడా? అతని గురించి నేను మహా విచిత్రమైన విషయాలు విన్నాను. అతడు ఏవో అలౌకిక శక్తులు గల బాలుడటగా. అలౌకిక శక్తులు గల బాలుడా? అప్పుడప్పుడు అనుకుంటాను, నా పుట్టింటి వారు ఎప్పుడైనా ఈ అభాగ్యురాలు గురించి తలుచుకుంటారా అని. తప్పక తలుచుకుంటారు, ఎప్పుడూ తలుచుకుంటారు. ముఖ్యంగా శ్రీకృష్ణుల వారు తమని ప్రతినిత్యము తలుచుకుంటూనే ఉంటారు సహోదరి. కృష్ణుడా? మా సహోదరులు వసుదేవుల వారి పుత్రుడు కృష్ణుడా? అతని గురించి నేను మహా విచిత్రమైన విషయాలు విన్నాను. అతడు ఏవో అలౌకిక శక్తులు గల బాలుడటగా. అలౌకిక శక్తులు గల బాలుడా? కాదు, అతడు బాలుడు కాదు. అయితే మరెవరు? తమరు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అవశ్యం. అయితే పరమ సత్యం వినండి. శ్రీకృష్ణుల వారి రూపంలో స్వయంగా సర్వశక్తి సంపన్నులైన భగవానులే ఈ ధరిత్రిపై అవతరించారు. శక్తి సంపన్నులైన భగవానులా? సర్వశక్తి సంపన్నులైన భగవానులే శ్రీకృష్ణుల వారు. తమకొక పరమ రహస్యాన్ని తెలియపరుస్తాను. నేను స్వయంగా నా చర్మచక్షువులతో వారి చతుర్భుజ రూపాన్ని సందర్శించాను. ఏమంటున్నారు తమరు? వారి చతుర్భుజ రూపాన్ని తమరు సందర్శించారా? అవును సహోదరి, అవును. నా పలుకులు విశ్వసించండి. ఈ ధరిత్రిలో ఏ మానవునికైనా తమ చర్మచక్షువుల ఎదుట పరమాత్మని చతుర్భుజ రూప దర్శనం జరిగిందంటే విశ్వసించడం అసంభవం అనిపిస్తోంది. సహోదరి, మన వంటి సాధారణ మానవులకు ఇది నిజంగా అసంభవమే. కానీ పరమాత్మకు మాత్రం ఏదీ అసంభవం కాదు. వారు తలుచుకున్న తడవని దయచూపాలనుకున్న వ్యక్తికి బండరాయిలో సైతం దర్శనాన్ని కలుగజేస్తారు. నా విషయంలోనూ అదే జరిగింది. కంసుని ఆజ్ఞానుసారం వారిని గోకులం నుండి మధురకు తీసుకెళ్తుండగా ఎంతో భయపడ్డాను. కంసుని సైనికులు దారిలోనే వారిని అంతం చేస్తారని. వారి రక్షణ పట్ల నా మనసు కంపించిపోయింది సహోదరి. ఒకవేళ నా దుస్థితిని చూసి వారికి నాపై దయ కలిగి ఉంటుంది. వారు నన్ను యమునా నదిలో స్నానం చేసి రమ్మన్నారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. యమునా నదిలో స్నానానికి వెళ్ళి ఒక మునక వేశాను. అక్రూరుల వారు, తమరు ఇక్కడేం చేస్తున్నారు? మాట్లాడండి, ఏం చేస్తున్నారు? అక్రూరుల వారు, ఏమైంది? ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అక్రూరుల వారు, తమరు నా ప్రశ్నకు సమాధానమే చెప్పలేదు. బయట చూసినా వారే, నీటి లోపల చూసినా వారే.
దేవతలు గంధర్వులు వారిని స్తుతిస్తున్నారు. శ్రీకృష్ణ నమో విష్ణు నమో అంతర్యామి శ్రీహరి ప్రభు హారతి దే గిరిధారి అఖిలేశ్వర నిఖిలేశ్వర సురముని జన ప్రాణహిత శ్రీకృష్ణ నమో విష్ణు నమో అంతర్యామి శ్రీహరి ప్రభు హారతి దే గిరిధారి ప్రథమం మత్స్యరూపశ్చ వేదోద్ధారమేవ చ ద్వితీయం కూర్మరూపశ్చ పర్వతోద్ధారమేవ చ వరాహరూపం తృతీయశ్చ భూదేవ్యోద్ధారమేవ చ చతుర్థం నరహరిరూపం హిరణ్యాక్షం వధోమేవ పంచమం వామనో రూపం త్రిపాదం దానమేవ చ షష్టమం పరశురామశ్చ పాణిశ్చ పరశుధారణం సప్తమం రామచంద్రశ్చ మర్యాదానుపాలనం అష్టమం కృష్ణరూపే చ నారాయణ నమోస్తుతే హరే కృష్ణ కృష్ణమాకాశముచ్యతే స్థావరం జంగమం కృష్ణ సర్వం కృష్ణమయం జగత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రవిశతి. హే మహాత్మా, తమ పట్ల మేము అతి ప్రసన్నులమైనాము. బహుకాలం నుంచి మా రక్షణ గూర్చి ఆలోచిస్తుండడం వలన తమ హృదయంలో మా యొక్క ధ్యానమే నిండి ఉన్నది. ఈ మహత్తర భాగ్యం ఎందరో గొప్ప గొప్ప యోగులకు సైతం సులభంగా లభ్యం కానిది. ఎందుకంటే వారి హృదయాలలో ప్రతి క్షణం కేవలం మా యొక్క ధ్యానమే ఉంటుంది. ఈ భాగ్యం తమకు పూర్వజన్మ తపోఫలం వలన మరియు గురుకృప వలన ప్రాప్తించింది. దాని ఫలితంగా నేడు తమకు మా ఈ దుర్లభమైన దర్శన భాగ్యం ప్రాప్తించింది. ఇది కోటాను కోట్ల యుగాలలో ఏ ఒక్క ధన్యజీవికో లభ్యమవుతుంది. తమరి అకుంఠిత రాజభక్తికి మెచ్చి నేడు మేము తమకు సహజ భక్తిని ప్రసాదిస్తున్నాం. తమరి కర్తవ్యనిష్ట కారణంగా తమలో ఏర్పడినటువంటి ఆ సహజమైన అహంకారం నిస్వార్థమైనది. అందువలన ఆ అహంకారాన్ని మేము నేరంగా భావించడం లేదు. మేం తమకు తమ యొక్క నిస్వార్థపు అహంకారానికి మారుగా భగవత్పారాయణలు కాదగిన అనుభూతిని ప్రసాదిస్తున్నాము. నేడు మహాముని గర్గుల వచనాలు సార్థకమైనవి. నేటి నుండి తమ మనస్సు సదా మా చరణాలపైనే లగ్నమై ఉంటుంది. ఇందులో ఎప్పుడు ఎటువంటి ఆటంకాలు కలుగవు. తమరు స్వచ్ఛమైన కర్మయోగి వలె
ఈ లోకంలోని సమస్త విధులను ఆచరిస్తూ ఉంటారు. తమరాచరిస్తున్న ఈ విధులన్నీ ఆ భగవంతుని పూజకు సమానంగా మీకు మోక్షాన్ని కలుగజేస్తాయి. తథాస్తు. పరందామా, ఆ దృశ్యాన్ని తలుచుకుంటే ఇప్పుడు కూడా నా శరీరం రోమాంచితమవుతోంది. సహోదరి, అప్పటి వరకు నాలో కర్మయోగిననే అహంకారం ఉండేది. తదుపరి ఆ అహంకారం అనేది నా నుంచి దూరం అయ్యింది. అప్పుడే నాకు అర్థమైంది, ఈ లోకంలో ప్రతిదీ వారి ఇచ్ఛానుసారమే జరుగుతోందని. ఇప్పుడు నేను వచిస్తున్నదంతా వారి ఇచ్ఛానుసారమే జరుగుతోంది. వాస్తవానికి నేనిక్కడికి వచ్చిన మహారాజు ధృతరాష్ట్రుల వారి సహాయం అర్థించిన సమస్తము వారి లీలయ్యి. అంతేగాక ఇక జరగవలసింది కూడా వారు ముందుగానే నిర్ణయించి ఉంటారు. అక్రూరుల వారు, తమరు ధన్యులు. నేడు తమ దర్శనం చేతనే నేను ధన్యురాలనయ్యాను. తమపై వారికి కృప ఉంది కనుక వారికెప్పుడైనా మా గురించి మనవి చెయ్యండి. వీలు పడితే మా పరిస్థితి వివరించండి. వారికి నేను వివరించడమేమిటి సహోదరి? వారు సర్వమూ ఎరిగినవారు. వారు తమ వ్యధను ఎరుగుదురు. ఇక్కడకు వస్తున్నప్పుడు కూడా వారు ప్రత్యేకంగా సెలవిచ్చారు. మా మేనత్తకు తెలియజేయండి, వారు చింతించవలసిన అవసరం లేదని. మేమున్నంత వరకు వారికి వారి పుత్రులకు ఎటువంటి హాని జరగదని. ఎప్పుడైతే వారు నన్ను హృదయంలో స్మరిస్తారో వారికి చేరువవుతాను. అందుకే సహోదరి, తమరు భక్తిపూర్వకంగా సదా వారిని ధ్యానించినట్లయితే ఎటువంటి ఆపదలైన క్షణంలో పటాపంచలైపోతాయి. సర్వేశ్వర, తమకి ఆ భాగ్యురాలిపై ఎంతటి కరుణ! తలుచుకుంటేనే మనసు పులకించిపోతోంది. మాధవ, తమ కృప సర్వదా మాపై ఉండాలి. ఓ గోవింద, మా కుమారులతో నేను కష్టాల పాలైనాను. తమరు సర్వాంతర్యామి, మిమ్ము శరణు వేడుతున్నాను. మమ్మల్ని రక్షించండి, మాకు మార్గదర్శకులు కండి.
తమరు సత్యమే వచించారు అగ్రజ. వారిని శరణు వేడినంతనే ఆత్మ ఊరట చెంది కుదుట పడుతోంది. హస్తినాపుర నరేషులు కౌరవపతి మహారాజు ధృతరాష్ట్రుల చరణాలకు మధుర రాయవారి అక్రూరుడు ప్రణమిల్లుతున్నాడు. దయచేయండి అక్రూరుల వారు, ఆసీనులు కండి. ఓ యాచకునికి మర్యాదపూర్వకంగా ఆసనాన్నిస్తున్నారంటే ఇది తమ యొక్క ఉదార గుణానికి ఎంతో నిదర్శనం మహారాజా. ఇప్పుడు రాయబారికి ఆసనం కంటే ఏకాగ్రత వచ్చిన విషయం మీదే ఉంటుంది. నా అభ్యర్థన మన్నించండి. తమ ఉదారత చూసి నాలో ఆశ చిగురిస్తోంది. ఏ సహాయాన్ని అర్థించి తమ చెంతకొచ్చానో తమరా విషయంలో అవశ్యం నాకు హామీ ఇస్తారని నమ్మకం కలుగుతోంది. ఆ విషయం తమ నోరారా వినాలని ఎంతో ఆతృతతో నేను ఎదురు చూస్తున్నాను మహారాజా. మహారథి అక్రూరుల వారు, మేము తమ అభ్యర్థనను లోతుగా ఆలోచించి చర్చించాం. మా మంత్రులతో కూడా సంప్రదించాం. వారందరూ తమ అభ్యర్థన సముచితమేనని అంగీకరించారు. మధురకు వాటిల్లిన ముప్పును ఎదుర్కొనడానికి వీలు పడితే మన ఉగ్రసేన మహారాజుకు సహాయం చేయడం న్యాయం అన్నారు. మరో విధంగా కూడా మేము సహకరించి తీరాలి. ఎందుకంటే మహారాణి కుంతి సంబంధం వలన మధుర రాజ్యానికి మాకు సంబంధం ఏర్పడింది. కాకపోయినా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు సహాయం చేయొచ్చు, మాకు వీలు పడి. అయితే మా దౌర్భాగ్యం ఏమిటంటే నేడు తమకు సహకరించుటకు వీలు పడ్డం లేదు. ఎందుకంటే మధుర రాజ్యంలాగే హస్తినాపురానికి కూడా ఒక సంకట స్థితి వచ్చింది. కానీ ఇందులో ఒక చిన్న తేడా ఉంది. వారి యొక్క ఆపద ప్రత్యక్షమైనది, అందరికీ కనిపిస్తుంది. కానీ మా యొక్క ఆపద ప్రత్యక్షమైనది కాదు, ఎవరు చూడలేరు అక్రూరుల వారు. మాకు మాత్రమే కనిపిస్తుంది. తమరేమంటున్నారు? అవును అక్రూరుల వారు, ప్రస్తుతం 4 వైపుల నుంచి శత్రువుల యొక్క కళ్ళు హస్తినాపురం సింహాసనం మీదే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాజపరివారం చాలా దుర్బలమైనదని. రాజు అంధుడు, తన వారసులందరూ చిన్న బాలురని. ఇటువంటి పరిస్థితిలో ఏ సమయంలోనైనా శత్రువు మాపై దాడి చెయ్యొచ్చు. అందువల్ల మేము మధురకు సహాయానికి మా సైన్యాన్ని పంపితే
దాని అర్థం స్వయంగా మృత్యువుని మేము ఆహ్వానించినట్టే. అందువల్ల మధురను రక్షించడం కోసం మేము హస్తినాపురాన్ని ఆపదల్లోకి నెట్టలేము. అక్రూరుల వారు, తమరు వెళ్ళి మహారాజు ఉగ్రసేనుల వారికి తెలియజేయండి మేం బాధపడుతున్నామని. ఈ సమయంలో మేం వారికి సహాయం చెయ్యలేమని. కానీ మేం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం వారికి సహాయం చెయ్యాలి అని. తమ ఈ ప్రార్థనకు సంతసిస్తున్నాను మహారాజా. ఆ భగవంతుడే సహాయం చేసినట్టయితే మనకు ఇంకొకరి సహాయంతో అవసరమే ఉంటుంది. తమరి సహృదయానికి మా మహారాజుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంతోషం అక్రూరుల వారు. మహారాజా, వెళ్ళడానికి ముందు నాకు తమరు అనుజ్ఞనిచ్చినట్టయితే తమకొక సందేశాన్ని విన్నవించవలసి ఉంది. ఆ సందేశాన్ని తమకు శ్రీకృష్ణుల వారు పంపించారు. ఏమిటి, శ్రీకృష్ణుల వారు మాకు సందేశం పంపించారా? అవును మహారాజా. మహద్భాగ్యం. అక్రూరుల వారు, మేం చాలా మంది చెప్పగా విన్నాం, భూమాత భారాన్ని తగ్గించడానికి సర్వశక్తివంతుడైన భగవంతుడే శ్రీకృష్ణుని యొక్క రూపంలో యదుకులంలో అవతరించాడని. ఇది సత్యమేనా? తమరు విన్నది సత్యమే మహారాజా. దుష్ట శిక్షణ చేయడానికి భగవానులు శ్రీకృష్ణులు స్వయంగా ధరిత్రిపై అవతరించారు. ఆహా, ఇది వింటుంటే ఎంత ఆనందంగా ఉంది. ఆ పరమేశ్వరునికి మా వంటి తుచ్చ ప్రాణులు కూడా గుర్తుంటారా? మహారాజా, వారికి ప్రతి ఒక్కరూ గుర్తుంటారు. వారి దృష్టిలో చిన్నవారు పెద్దవారు అన్న భేదం ఎప్పుడూ ఉండదు. లోకంలో ప్రతివారు వారి బిడ్డలే. వారికి ప్రతి ఒక్కరిపైన సమాన దృష్టి ఉంటుంది. కాబట్టే వారిని భగవానులన్నారు. సెలవియ్యండి, వారు మాకిచ్చిన సందేశం ఏమిటో. వారు తమకు పంపిన సందేశాన్ని అక్షరం పొల్లుపోకుండా విన్నవిస్తాను. త్వరగా. వారేమన్నారంటే, ఓ విచిత్ర వీర్యనందన ధృతరాష్ట్ర, తమ సోదరుడు పాండురాజు పరలోకవాసుడైనందున తమరి రాజ్య సింహాసనాభారాన్ని స్వీకరించారు. కనుక ఇప్పుడు తమ కర్తవ్యం కురువంశపు కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయడం. తమరు ధర్మానుసారంగా పృథ్వీపాలన చెయ్యాలి. తమ అన్ని కార్యాలు ప్రజానురంజకంగా ఉండాలి. తమరు సర్వదా స్వజనుల యందు సమాన దృష్టితో వ్యవహరించాలి. అలా చేయడం వల్ల తమకి ఈ లోకంలో యశస్సు, పరలోకంలో స్వర్గగతి ప్రాప్తిస్తుంది. తమరిందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఈ లోకంలో అపకీర్తి పాలవడం తథ్యం. మరణించిన తరువాత తమకు నరకం ప్రాప్తిస్తుంది. అందుకే తమ పుత్రుల చెంత, తమ సోదరుని పుత్రుల చెంత సమాన దృష్టితో వ్యవహరించండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ లోకంలో ఎన్నడూ ఒకరితో ఒకరు శాశ్వతంగా ఉండరు. ఎవరితో ఎంత అనుబంధం ఉన్నా వారి నుంచి ఒకనాటికి విడిపోక తప్పదు. చివరికి ఈ శరీరము మన వెంట రాదు. జీవి ఏకాకిగానే పుడతాడు, ఏకాకిగానే మరణిస్తాడు. ఆ ప్రకారమే తను చేసుకున్న పాప పుణ్యాల యొక్క ఫలాన్ని ఏకాకిగానే అనుభవిస్తాడు. మూర్ఖజీవి ఎవరినో తన వారనుకుని వారి కోసం అధర్మాలు చేసి ఎంతో పాటుపడతాడు. కడకా పుత్రులు, ధనం, అతని యొక్క ప్రాణం సహితం అతన్ని త్యజించి ఏకాకిని చేసి దూరం అవుతాయి. ఆ పైన
పాపాల మూటను తన శిరసుపై ఉంచుకుని ఏకాకిగానే నరకానికి వెళ్ళిపోతాడు. కనుక తమ మనసును అదుపులో ఉంచండి. తమరు మమతావేశాలకు లొంగి ఎవరి దగ్గర పక్షపాతం చూపకండి. తమరు జ్ఞానులు, సమర్థులు కనుక సమానత్వాన్ని పాటించండి. తమరు ఆత్మజ్ఞానం వల్ల ఈ లోకములో సుఖశాంతులతో వర్ధిల్లండి. అప్పుడు తమకు మేలు కలుగుతుంది మహారాజా. అక్రూరుల వారు, భగవానులు శ్రీకృష్ణులు మా శ్రేయస్సు కోరే ఈ సందేశాన్ని పంపించారు. అందుకు వారికి మా నమస్కారాలు తెలియచేయండి. అలాగే వారికో విన్నపం. ఓ పరమేశ్వర, మేము చిత్త చాంచల్యానికి లోనయ్యాం. మా హృదయం పుత్ర వ్యామోహం కారణంగా ఇంత విషమయమైపోయిందంటే దీనిలో కృష్ణుని యొక్క ఉపదేశం ఎంతసేపు ఉంటుందంటే ఆకాశంలో మెరుపు యొక్క వెలుగు ఎంతసేపు నిలుస్తుందో అంతసేపే. ఏ ప్రకారం ఆకాశంలో మెరుపు క్షణకాలమే మెరుస్తుంది, మరుక్షణమే అంధకారం అలుముకుంటుంది. అదేవిధంగా నా మనసు ఆ క్షణం దాటగానే మళ్ళీ పుత్ర వ్యామోహం అనే సాగరంలో మునిగిపోతుంది. ఒకవేళ ఇది ఆ విధి యొక్క విధానమేమో. ఎంతైనా ఆ విధిని మార్చడం మానవునికి సాధ్యం కాదు. ఇది వారికే సాధ్యం అవుతుంది. కనుక వారికి తెలియజేయండి, ఇప్పుడు జరుగుతున్నది, జరగబోతున్నది సర్వం వారి ఇచ్ఛ మీదే జరుగుతున్నదని. ఇక వారు ఏ మానవుని మీదో నెట్టడం దేనికి? భగవంతుడా, నీవు సమర్థుడవు. మార్చదలుచుకుంటే ఈ విధి విధానాన్నే మార్చివే. మేము విధి విధానాన్ని మార్చాలి, వారు మాత్రం వారి పురుషార్థాన్ని నిర్వర్తించరు. భలే చూశారా అక్రూరుల వారు, మనిషి యొక్క అహంకారం ఎంత ప్రబలమైనదో. అతనికి స్వయంగా భగవంతుడే ఉపదేశం చేసిన దాని యొక్క ప్రభావం ఉండదన్నమాట. వాస్తవానికి ఈ అహంకారమే మనిషికి మిక్కిలి గొప్ప శత్రువు. ఎందుకంటే ఎప్పటి వరకు అతడు ఈ అహంకారపు ఎల్లలను దాటలేడో అప్పటి వరకు అతడు భక్తి అనే క్షేత్రంలోకి చేరుకోలేడు. ఎప్పుడైతే భక్తి ఉండదో అప్పుడు ఆ మనిషికి భగవంతుని మాటలు రుచించవు. ఏమైనప్పటికీ కౌరవ వంశం నాశనం కావాలని విధాత రాసిపెట్టి ఉన్నట్టయితే దాన్ని ఎవరడ్డుకోగలరు? అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. కానీ ఇప్పుడు పాపం ఆ కలుషిత వాతావరణంలో చిక్కుకున్న మా భక్తులు ఒకరక్కడ సతమతమవుతున్నారు. విదురుడు తరచూ మాకు జ్ఞప్తికి వస్తూ ఉంటారు. వారి పట్ల జాలి కలుగుతోంది. వారు కేవలం ఒక చిన్న తప్పు జరగటం వలన ఆ పాపకోపంలో చిక్కుబడిపోయారు. చెప్పండి అక్రూరుల వారు, అక్కడ మా ప్రియ విదురుల పరిస్థితి ఏమిటి? పరంధామ, వారు తమ పరమ భక్తులు. రాజకీయాల కన్నా అధికంగా వారి ధ్యానం తమ శ్రీచరణాలపైనే ఉంటుంది. వారు మా గురించి ఏమైనా అడిగారా? ఈ విధంగా విన్నవించారు. నా విన్నపం వారికి తెలియచేయండి. నా వంటి దీనభక్తుని ఎప్పటికీ మరోవలదని, కర్తవ్యమనే ముళ్లతో నిండిన బాటలో నేను సాగుతున్నానని, నాకెల్లప్పుడూ వారు మార్గదర్శకులు కావాలని. ఈ భక్తుడు వారి శరణాగతుడని తెలియచేయండి. వారికి కేవలం తమను దర్శించాలన్న లాలస మాత్రమే మిగిలిందట. ఆ విషయాన్ని విన్నవిస్తుండగా వారి కంఠం రుద్ధమైంది.
ఆ భావావేశములో వారి నేత్రాల నుండి పదే పదే అశ్రుబిందువులు రాలాయి. వారు తమను దర్శించాలని మహా కుతూహలంతో ఉన్నారు పరంధామ. మేము వారికంటే ఎక్కువ కుతూహలంతో ఉన్నాం మా ధర్మరాజును దర్శించుకోవాలని. ధర్మరాజా? తమరు వారిని ధర్మరాజుని సంబోధిస్తున్నారా? ఆ, వారు ధర్మరాజు యొక్క అవతారమే. మహాశయ, తమరి రహస్యాన్ని దయచేసి వివరించి చెప్తారా? Hare